హలో ఫ్రెండ్స్, మీకు తెలుసా బూస్ట్ని, బోర్మిటాని, హార్లిక్స్ని, కాంప్లైన్ని మనం ఉదయాన్నే లేచి మమ్మీ బూస్ట్ అంటాం కదా, అవన్నీ హెల్తీ కాదంటండి. అవన్నిటిని హెల్త్ డ్రింక్స్ కేటగిరీలోంచి తీసేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నిటికీ ఒక నోటీస్ని పంపించిందంట. ఎందుకు అలా చేసిందా అని చెప్పి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తే దాంట్లో చాలా ఆర్టిఫిషియల్ షుగర్స్, ఎక్కువ కలరింగ్ ఏజెంట్స్ని, ఇంకా ప్రిజర్వేటివ్స్ని యూజ్ చేసి మరింత టేస్టీగా అనిపించాలని రకరకాల కెమికల్స్ని కలిపేస్తున్నారంటండి. దానివల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ఇవన్నీ ఆ కేటగిరీలో తీసేయాలని చెప్పి నోటీస్ అయితే పంపించింది. మరి మనం ఎందుకండి అవన్నీ తాగడం? హెల్తీగా ఇంట్లోనే బోర్మిటాని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకొని దానివల్ల వచ్చే బెనిఫిట్స్ని ఏంటో కూడా తెలుసుకుంటూ సింపుల్గా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 1.5 మంత్ వరకు సరిపోతుందండి. ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్గా మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ని యూజ్ చేసి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈరోజు మనం తయారు చేసుకోబోయే ఈ బోర్మిటా వల్ల మన ఐసైట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, హార్ట్ హెల్తీగా ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించవచ్చు, గుడ్ ఫ్యాట్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, బెస్ట్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్తో స్కిన్ గ్లోయిగా ఉంటుంది. ఇంకా అంతకన్నా మనకి ఏం కావాలండి? ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఈ డ్రింక్లోని సింపుల్గా ఈజీగా మార్నింగ్ ఇలాంటి హెల్తీ డ్రింక్ ఒకటి తీసుకున్నారంటే చాలు. క్విక్గా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. దీనికోసమని ఈరోజు నేను చక్కగా బాదం, వేరుశనగ పలుకులు, వాల్నట్స్, పిస్తా, కాజు, పంప్కిన్ సీడ్స్, మిలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఓట్స్, ఇంకా ఫూల్ మకానియా. మరి ఇవన్నిటికీ కలర్ రావాలి కదండి, అంటే మన చాక్లెట్ ఫ్లేవర్ కోసమని కోకో పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. అది కూడా ఎలా కలుపుకోవాలి, ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి కలిపి అనేది డీటెయిల్డ్గా చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 60 to 70 grams వరకు వేరుశనగ పలుకులను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. స్లో ఫ్లేమ్లోనే వేగించుకోవడం వల్ల లోపల వరకు వేగి చక్కగా క్రిస్పీగా అవుతాయండి. అక్కడ వరకు వేగించుకోవాలి. వేరుశనగ పలుకుల్లోని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది, బ్రెయిన్ అయితే మరింత యాక్టివ్గా ఉంచుతుంది. ఇలా చక్కగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైన తొక్కంతా ఒలుచుకొని పక్కన పెట్టుకోండి. ఈసారి సేమ్ ప్యాన్లోనే బాదం పప్పు, వాల్నట్స్, పిస్తా, జీడిపప్పుని సేమ్ క్వాంటిటీ అంటే ఒక 70 to 60 grams ఉండే అంత వెయిట్లో వేసుకుని కంప్లీట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి. ఇవన్నిటిలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్గా ఇవన్నిటిలో విటమిన్ బి, విటమిన్ కే, విటమిన్ ఈ ఎక్కువ ఉన్నాయండి. ఇవన్నిటి వల్ల మంచి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల స్కిన్ అనేది ఎప్పుడూ గ్లోయిగా ఉంటుందండి రోజు తిన్నారంటే. అదే కాకుండా మన హార్ట్ని కూడా చాలా హెల్తీగా ఉంచుతుంది, లివర్ని డీటాక్సిఫై చేస్తుంది, ఐ విజన్ని పెంచుతుంది, బోన్స్ని స్ట్రెంథనింగ్ చేస్తుంది. ఇంతకన్నా మనకి ఏం కావాలండి? ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసారు కదా. మన ఇంట్లో ఉన్న వాటితోని రోజు 2-3 తినమంటే పిల్లలు తినరు కదండి. చక్కగా ఇలా చేసి పెట్టారంటే అందరు ఇష్టంగా తింటారు. చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈసారి సేమ్ ప్యాన్లోనే కొన్ని మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసుకొని మళ్ళీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటికున్న సైజెస్ని బట్టి నేను వేరువేరేగా ఫ్రై చేసుకుంటున్నానండి. అన్నీ ఒకేసారి వేసామంటే మాడిపోతాయి కదా చిన్నవి, అందుకే సైజుని బట్టి డ్రై రోస్ట్ చేసుకోండి. వీటిల్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మిలన్ సీడ్స్లోని అయితే మన బోన్ స్ట్రెంథనింగ్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. పంప్కిన్ సీడ్స్లో అయితే మన మెమరీ పవర్ని బాగా ఎన్హాన్స్ చేస్తుందండి. మెమరీ పవర్ ఎక్కువ మతిమరుపు వచ్చేస్తుంది కదండి కరోనా వెళ్ళాక. తప్పకుండా 4-5 తినండి రోజు, మీకు చాలా మార్పు అనిపిస్తుంది. సేమ్ అలాగే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 20 to 30 grams ఉండేలాగా మాత్రం ఫూల్ మకానియాని వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి కూడా చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫూల్ మకానియా అయితే మనకు వెయిట్ లాస్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఫూల్ మకానియా హెల్త్ బెనిఫిట్స్ గురించి అయితే నేను మీకు చెప్పక్కర్లేదు, 1-2 కాదండి, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయండి. తప్పకుండా మీ రెగ్యులర్ డైట్స్లోని ఎప్పటికప్పుడే యూజ్ చేస్తుంటే చాలా మంచిదండి. ఇలా చక్కగా క్రిస్పీగా అయిన తర్వాత దీన్ని కూడా వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పూర్తిగా అన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడు మాత్రమే ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో అవి పెట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఈసారి సేమ్ ప్యాన్లోనే ఒక 50 grams వరకు ఓట్స్ని కూడా వేసుకొని
మంచి కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. స్లోగా ఓపిక్గా వేగించుకొని చేసుకున్నారంటే ఎంత హెల్తీయో అంత టేస్టీగా కూడా ఉంటుందండి. ఓట్స్ గురించి అయితే మీ అందరికీ తెలుసు కదండి. కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. దీంట్లోని సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయండి. దానివల్ల ఈజీగా మనకి స్లో డైజెషన్ అవుతుంది, ఎక్కువసేపు కడుపంతా ఫిల్లింగ్గా ఉంటుందండి. సో చక్కగా ఐరన్ రిచ్ ఫుడ్, కాల్షియం రిచ్ ఫుడ్ మొత్తం అన్ని కాంబినేషన్లో కలిపి చేస్తున్నానండి. ఇవి చక్కగా ఇవన్నీ పూర్తిగా చల్లారేంత వరకు చల్లారి పెట్టుకొని అప్పుడు మాత్రమే మిక్సీ వేసుకోవాలి. ఇవన్నీ హై ప్రోటీన్ హై ఫ్యాట్ ఫుడ్స్ కదా అంటారు. ఏదన్నా మితంగా తింటే ఔషధం అండి, అతిగా తింటే విషం. దీంట్లోకి ఒక 3 స్పూన్స్ వరకు కోకో పౌడర్, 3 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు ఆర్టిఫిషియల్గా చేసినాయి కాబట్టి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. పిల్లలకి కొంచెం టేస్టీగా ఉంటాయని చెప్పి నేనైతే యాడ్ చేస్తున్నానండి. నేను 2 బ్యాచెస్ కింద వేసుకుని ఫ్రై చేసుకోండి. మొత్తం అంతా ఒకేసారి వేయొద్దండి, ఉండకట్టేస్తుంది. మిక్సీని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ స్లోగా మిక్సీ చేసుకుని ఇలా పౌడర్గా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న పౌడర్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా జల్లెట్లో వేసుకొని చక్కగా జల్లించేసుకొని ఫైన్ పౌడర్ని రెడీ చేసుకోవాలి. ఈజీగానే చేసేసుకోవచ్చు, అన్నీ రెడీగా ఉంటాయి. ఇవన్నీ కొనే లింక్స్ని కూడా నేను కింద అమెజాన్ లింక్స్ని ఇస్తాను, ఇంకొకసారి చూసేయండి. చక్కగా పౌడర్ రెడీ అయిపోయింది కదండి. ఈరోజు స్వీట్నెస్ కోసం అని చెప్పి నేను ఇలాగా పటికిని యాడ్ చేస్తానండి. మీకు బెల్లం పొడి యాడ్ చేసుకోవాలనిపిస్తే బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే పటికి పంచదార చిప్స్ని యాడ్ చేస్తున్నాను. ఇవైతే నాకు ముద్ద కట్టకంట చక్కగా ఉంటాయి అనిపించిందని నేను ఇలా చేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్. లేదు మీరు స్వీట్ తినమనుకున్న వారు అది కూడా యాడ్ చేయకుండా వేసుకోండి. టేస్ట్ అయితే అలా కూడా బాగుంటుంది. మన నట్స్ అన్నీ కూడా మంచి స్వీట్గానే ఉంటాయి కాబట్టి ఈజీగా తాగేయచ్చు. చూస్తున్నారు కదండి. ఇలా ఒక 8 కంటైనర్లో పెట్టుకొని 1 మంత్ పాటు స్టోర్ చేసుకో. మరి ఇది ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా తాగాలనేది కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రోజు ఒక గ్లాస్ అయితే పిల్లలకి, పెద్దలకి ఏ ఏజ్ వాళ్ళని తీసుకోవచ్చండి. బిలో 5 years వారు అయితే ఒక 1/2 స్పూన్ మాత్రమే వేయండి. బలం వచ్చేస్తుంది కదా అని ఎక్కువ వేశారనుకోండి, వాళ్ళకైతే అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు. నేను 2 glasses ఆఫ్ మిల్క్లోని 2 స్పూన్స్ ఆఫ్ బోర్న్విటా పౌడర్ని రెడీ చేసుకున్నాం కదండి, దాన్ని వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. అంతే అండి. ఒక పొంగు రాగానే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి మనం తాగగలిగే అంత వేడి ఉన్నప్పుడే వేరే ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని డైలీ మార్నింగే హెల్దీగా మన హోమ్ మేడ్ బోర్న్విటాని తాగారంటే ఎంత హెల్దీయో అంత టేస్టీ కూడా. న్యాచురల్గా ఎలాంటి ఆర్టిఫిషియల్ షుగర్స్ కానీ, కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, కెమికల్స్ కానీ ఏవి యూజ్ చేయకుండా చేశాం కాబట్టి ఏ ఏజ్ వారన్నా హై ప్రోటీన్ అని భయపడకుండా చక్కగా తాగచ్చండి. మీ బోన్స్కి ఉపయోగపడుతుంది. సర్టెన్ ఏజ్ వచ్చాక బోన్ స్ట్రెంథనింగ్ తగ్గిపోతుంది కదండి. తప్పకుండా రోజు ఒక కప్పు తాగండి, మీకే మార్పుని గమనిస్తారు. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. పిల్లలు స్టార్టింగ్లో తాగరండి, కానీ నెమ్మదిగా అలవాటు చేయండి, వాళ్ళకి కూడా స్లోగా నచ్చేస్తుంది. ట్రై చేసి కమెంట్ చేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.